సీఎం రేవంత్ రెడ్డిపై బీసీ నేతలు తిరగబడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య యత్నం చేసిన సాయి ఈశ్వర్ను పరామర్శించడానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ మరియు శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. ఇక కాంగ్రెస్ అడ్డగోలు హామీల వల్లనే సాయి ఈశ్వర్ ప్రాణత్యాగం చేశారని తలసాని అంటున్నారు. ఇక సాధ్యం కాని 42% రిజర్వేషన్ల హామీ ఎందుకు ఇచ్చారంటూ కూడా తలసాని ప్రశ్నిస్తున్నారు. ఇక బీసీలందరినీ కలిసి రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమంటూ తలసాని తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి నిజంగానే బీసీలకు ద్రోహం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అసలు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారంటారు? దీనికి కారణాలు ఏంటి? అమూల్య, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు అనౌన్స్ చేసింది కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు ఇస్తామని చెప్పింది. కానీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టింది. ఈ ఎలక్షన్స్ లో ముఖ్యంగా పార్టీ పరంగా మేము 42% ఇస్తామని చెప్పారు. కానీ మొత్తం రిజర్వేషన్ లో చూస్తే గనక బీసీలకు ఓన్లీ 17% ఉంది. కొన్ని జిల్లాల్లో 10% ఉంది. సో దీంతో పెద్ద ఎత్తున బీసీలంతా కూడా ఏకమయ్యారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తం మొత్తం కూడా ఆందోళనలు చేపడతా ఉన్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయి అయితే ఎవరైతే ఉన్నారో సాయికి సంబంధించి ఆయన ముఖ్యంగా నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళాడు. సో తీన్మార్ మల్లన్న కలిసి బీసీల గురించి మాట్లాడి బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల మల్లన్నతో డిస్కస్ చేయాలంటూ కూడా ఆయన అక్కడ వెళ్లి మాట్లాడిన పరిస్థితి ఉంది. మల్లన్న అక్కడ ఆఫీస్ లో అందుబాటులో లేకపోవడంతో కిందికి వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. సో ఈ నేపథ్యంలోనే అతన్ని ఊటౌటిన అక్కడ స్థానికులంతా కలిసి కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ చికిత్స పొందుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లారు. సో చూసి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ సంబంధించిన శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇద్దరు వెళ్లారు. సో అక్కడ చూస్తే ఆయన చర్మం మొత్తం కూడా కాలిపోయింది. అంటే పెట్రోల్ పోసుకున్నాడు కాబట్టి చర్మం అంతా కూడా కాలిపోయింది అని చెప్పేసి బాధతో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బీసీలను ఇట్లా మభ్యపెడుతుంది, బీసీలకు 42% ఇస్తానని చెప్పి మభ్యపెడుతుంది. ఎవరు మిమ్మల్ని అడిగారు? నిజంగా బీసీలకి 42% ఇవ్వు అని ఎవరైనా అడిగారా? సో ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా విమర్శ చేశారు. ఈ నేపథ్యంలోనే సాయికి సంబంధించి 50 లక్షలు ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గనక బీసీలకు 42% ఇస్తే గనక మరి ఎట్లా మీ నియోజకవర్గంలో దాదాపు 28 గ్రామాల్లో 25 ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఎక్కడ రిజర్వేషన్ వచ్చినట్టు అనేది కూడా ఆయన విమర్శిస్తా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఇట్లా చాలా వరకు బీసీలు ఉన్న దగ్గర బీసీలకు ఇవ్వకపోవడం కావచ్చు, ముఖ్య నేతలు కాంగ్రెస్ ముఖ్య నేతలు రెడ్డిసు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తానికి బీసీలు ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేయించుకునేందుకే కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు అన్న ఆరోపణలు అసలు ఎంతవరకు నిజమంటారు? ఇప్పటికే చాలా చోట్ల ఇప్పటికే అంటే విచిత్రాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర 1 కోటి రూపాయలకు చేసుకుంటున్నారు, ఒక దగ్గర 50 లక్షలకు, ఒక దగ్గర 73 లక్షలకు ఇట్లా జరుగుతా ఉన్నాయి. ఒకవేళ వినకపోతే గనక బెదిరింపులకు పాల్పడుతున్నారు. అది కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళింది, ఆ విచారణలు జరుగుతున్నాయి. ఏదేమైనటికీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారం వైపు ఎవరుంటే వాళ్ళకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇవి జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా బెదిరిస్తున్నది కూడా వాస్తవంగా జరుగుతున్నాయని విలేజ్ అంటే గ్రామాల్లో మొత్తం కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు సాయి ఈశ్వర్ అనే యువకుడు. ఇక ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ అయితే పరామర్శించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే వెళ్లారు. ఇక కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీల వల్లనే యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కూడా అన్నారు. ఇటు అసలు సాధ్యం కాని 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు హామీలు ఇచ్చారు అంటూ తలసాని శ్రీనివాస్ అయితే ప్రశ్నించారు. హామీ ఇచ్చి ఎందుకు గాలికి వదిలేశారు అంటూ కూడా ప్రశ్నించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా
వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను బెదిరించి సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటున్నారు అని అన్నారు. ఇక ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు అంటూ కూడా ఇక జనాభాలో అధిక భాగం ఉన్న బీసీలు అందరూ కలిసి రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికలు కూడా విచ్చలవిడితనం, డబ్బు ప్రభావం, మీ దౌర్జన్యాలు, అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈ రోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసేటప్పటికీ ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేము ఉన్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి మాట్లాడి మూడు పెట్టమనండి. నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈ రోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాటించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్ లో చనిపోయాడు, మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఏం అగ్రకులాలంటే ఏం మీకు ఇంత పలుపు కావాలా మీకు? బిడ్డ ఒక్కసారి గిట్లా మేమందరం గిట్లా మా సమాజం అన్ని సంఘాలని అందరూ బీసీ కులాలు బీసీ కుటుంబాలను అందరు కలిసి గిట్లా మేము సమాజం గిట్లా కదిలినంటే మీ గవర్నమెంట్ కాదు రాష్ట్రం అగ్ని గుండమైతుంది. బిడ్డ జాగ్రత్త. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అరే మా భిక్ష మీద మీరు బతుకుతుంది. 2 కోట్ల జనాభా మా వాళ్ళు ఉంటే మీరు అధికారం చెలాయించుకుంటూ మీ ఇష్టానుసారం చేసుకుంటూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా అమాయకమైనటువంటి పిల్లల మీద మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా 50 లక్షల రూపాయలు మా సాయేశ్వర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు, ఎమోషన్ కు లోన్ కావద్దు. మీ పక్షాన సంఘాలు ఉన్నాయి కొట్లాడడానికి. రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టాం. మనం నిలబడి నికారంగా కొట్లాడదాం. తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంతేగాని మీరు ఎమోషన్లా లేనిపోని చేసుకోవద్దు. ఇక్కడ నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, ఈ బీసీ సమాజం ఆధారపడి ఉంది. అది పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీల పరంగా జరిగే ఎన్నికలు